అప్పట్లో అమెరికాకు అధ్యక్షుడిగా ఒబామా ఎన్నికై ఎన్నో సంచలనాలు నమోదు చేశాడు. 2 సార్లు ఎన్నికై దిగిపోయాడు. అయితే ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా రిటైర్ అయిన బరాక్ ఒబామాకు అధ్యక్షుడిగా రండి అని బంపర్ ఆఫర్ వస్తుంది. అది ఏ దేశం నుండో తెలుసా? ఫ్రాన్స్ ఓటర్లు తమ దేశానికి అధ్యక్షునిగా పనిచేయాలంటూ ఒబామాని ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఒబామా 17 అనే ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. ప్యారిస్లో ఇప్పటికే ఈ ప్రచారం జోరందుకుంది. అధ్యక్షుడిగా ఒబామాను అంగీకరించేవారు ఓ వెబ్సైట్కి వెళ్లి పిటిషన్పై సంతకం చేయాలని ఒబామా 17 సృష్టికర్తలు కోరుతున్నారు. మార్చి 15 కల్లా 10 లక్షల సంతకాలు సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 27,000 మందికి పైగా ఈ ప్రచారానికి మద్దతుగా సంతకాలు చేయడం విశేషం. ఈ గెరిల్లా ప్రచారం నినాదం ఎస్ వి కెన్. అయితే ఫ్రాన్స్ వాసులు ఎందుకు ఒబామాను తమ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య అమెరికా అధ్యక్షుడిగా 2వ విడతను కూడా ఒబామాను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మరి ఆయన్ను ఎందుకు మన ఫ్రాన్స్ అధ్యక్షుడిగా నియమించకూడదు? ప్రపంచంలో ఈ జాబ్కు ఒబామాను మించిన వ్యక్తి ఎవరుంటారని ఆ వెబ్సైట్ అభిప్రాయపడటం విశేషం. అయితే ఒబామా ఈ జాబ్కు ఆసక్తిగా ఉన్నారని కూడా మేం భావించడం లేదు. ఇది ఓ జోక్గా అనిపించవచ్చు. అయితే ఫ్రెంచ్ రాజకీయాలలో కాస్త డిఫరెంట్గా ఏం చేయొచ్చో ఈ ప్రచారం ద్వారా ఫ్రాన్స్ ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలను మేలుకొల్పడమే ఈ ప్రచార ఉద్దేశమని ఈ వెబ్సైట్ సృష్టికర్తలు చెప్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఓ విదేశీయుడిని ఎన్నుకొని ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఓ పాఠం నేర్పుదామని ఆ వెబ్సైట్ పిలుపునిస్తోంది. ఏప్రిల్ 23న ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి తొలి రౌండ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 2 అధ్యక్ష అభ్యర్థులు ఒకరు కనీసం 50% ఓట్లు సాధించలేకపోతే మే 7న జరిగే 2వ రౌండ్ ఎన్నికల్లో మళ్లీ పాల్గొనాల్సి ఉంటుంది. అందులో గెలిచిన వాళ్ళు ఫ్రాన్స్ అధ్యక్షులవుతారు. ఫ్రంట్ నేషనల్ పార్టీకి చెందిన మరైన్ లెపెన్ తొలి రౌండ్లో విజయం సాధించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.